హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పున్ను క్రియేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి అందరికీ. బికాజ్ వీడియోస్ కరెక్ట్‌గా పెట్టడం కుదరట్లేదు. సో కొన్ని పనుల వల్ల ఆగిపోయాయి. అందుకే వీడియో పెట్టడానికి కుదరట్లేదు. సో ఇంకో 4, 5 ఎపిసోడ్‌లో మన స్టోరీ అనేది ఎండ్ అయిపోతుంది. సో అది అయిపోయిన తర్వాత ఏంటి అంటే నేను రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. బట్ ఏమనుకోద్దండి ప్లీజ్. ఆహ్, సో మన ఎపిసోడ్ నెంబర్ వచ్చేసి ఈరోజు 21. సో లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. అలా అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. అయితే సంతోష్ అనుకున్నట్టుగానే ఆర్యని పక్కకి తొలగించాలని అనుకున్నాడు. ఆర్య అడ్డు తొలగిపోతే అవంతికకి దగ్గర అవ్వచ్చు అండ్ అలాగే మహీంద్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో కూడా స్థానం దక్కుతుంది. ఇంకా ఆర్య అనే ఒక అడ్డు మనకి తొలగిపోతుంది అనుకుని ప్లాన్ చేశాడు సంతోష్. నెక్స్ట్ డే అవంతిక ఆర్యాని తీసుకొని ఆఫీస్కి వెళ్దామని రెడీ అవుతుంది. ఆ తర్వాత కిందికి వెళ్ళి టిఫిన్ చేసి వాళ్ళ అత్తయ్య మీనాక్షికి చెప్పి ఆఫీస్కి వెళ్తున్నామని చెప్పగానే జాగ్రత్త తల్లి అంటుంది. ఓకే అమ్మా అని అవంతికని తీసుకొని ఆర్యాని తీసుకొని కారులో బయలుదేరుతుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక లారీ వెనుక నుంచి చాలా అంటే చాలా వేగంగా అవంతిక వాళ్ళ కారు మీదకి దూసుకొని వెళ్తుంది. వాళ్ళు పెద్దగా గమనించుకోలేదు. ఆర్య అండ్ అవంతిక వెనుక సీట్లో కూర్చున్నారు. ముందు డ్రైవర్ తన పనిలో తాను మునిగిపోయాడు. ముందుకే చూసుకుంటూ వెళ్తున్నాడు కానీ వెనకాల నుంచి వచ్చే లారీని అంత గమనించుకోలేదు. ఆ తర్వాత కొద్ది దూరం వెళ్ళగానే ఎవరూ లేని ప్లేస్ చూసి చాలా అంటే చాలా స్పీడ్గా వచ్చి వాళ్ళ కార్ని గుద్దేసి వెళ్ళిపోయాడు. ఆ లారీ వచ్చి గుద్దిన ఫోర్స్కి 2 పల్టీలు చేసి ఆ పక్కనే ఉన్న డివైడర్కి గుద్దుకుంది. దాంతో ఆర్య తలకి బలమైన గాయమైంది. డ్రైవర్కి కూడా చాలా బాగానే తగిలాయి. అలాగే అవంతికకి చెయ్యి కాల్ మీద వెయిట్ ఎక్కువ పడడం వల్ల 2 కూడా ఫ్రాక్చర్ అయ్యాయి. కాన్షియస్లో లేరెవ్వరు కూడా. అక్కడే రోడ్ మీద వెళ్తున్న వాళ్ళు అప్పటికప్పుడు అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి పంపించారు. ఆర్యాని గుర్తుపట్టి మహీంద్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఒకప్పటి సీఈఓ కదా అని వెంటనే మహేంద్ర గారికి కాల్ చేయగానే మహేంద్ర వెంటనే హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ జరిగిన సిచ్యువేషన్కి ఒక్కసారిగా ఆయనకి మైండ్ పని చేయలేదు. వెంటనే అక్కడే కూలబడిపోయాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మీనాక్షికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. ఎన్ని రోజులు అలా ఉన్న మేము హ్యాపీగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు మళ్ళీ ఇదేంటి, అసలు ఏం జరిగింది, ఏంటి ఇదంతా అని తనకు అస్సలు మైండ్ పనిచేయడం లేదు. చాలా కోపం వస్తుంది, చాలా ఏడుపు వస్తుంది. అసలు ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోతున్నాం. ఒకప్పుడు మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే నెంబర్ 1. ఆర్య ఎలా ఉండేవాడు, కానీ ఇప్పుడు అదేమీ లేదు. ఏదో అలా నెట్టుకొస్తున్నామన్న టైంలో మళ్ళీ అలా జరిగింది. దేవుడా ఏంటయ్యా, ఎందుకు ఇలా మాకు పరీక్షలు పెడుతున్నామని మనసులోనే అనుకుంటూ మీనాక్షికి కాల్ చేసి చెప్తే చాలా టెన్షన్ పడుతుంది. సో ముందు ఆద్యకి కాల్ చేసి విషయం చెప్పి ఆద్యాని ఇంటికి వెళ్ళి మీనాక్షిని తీసుకురమ్మని చెబుదామని మనసులోనే అనుకొని మెల్లగా ఆద్యకి కాల్ చేస్తాడు. ఆద్య లిఫ్ట్ చేస్తుంది. సంతోష్ కూడా పక్కనే ఉంటాడు. హలో హలో ఆద్య. హా డాడీ. ఏమైంది డాడీ, వాయిస్ అలా డల్గా వస్తుంది అని ఆద్య వెంటనే గుర్తుపట్టి అడగగానే అది అని కొద్దిసేపు తడబడి జరిగిన విషయం చెప్పగానే ఆద్య కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కళ్ళ నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి. వెంటనే అసలు డాడీ ఏంటి మీరు చెప్పేది, అలా ఎలా జరిగింది అని అడిగింది. అదంతా నీకు వివరంగా చెప్తాను. నేను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాను అని హాస్పిటల్ పేరు చెప్పి ఈ విషయం మీ అమ్మకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే నీకు కాల్ చేశాను. నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మని ఏదో ఒకటి చెప్పి హాస్పిటల్కి తీసుకురా అనగానే సరే నాన్న అని కాల్ కట్ చేస్తుంది ఆద్య. పక్కనే ఉన్న సంతోష్ ఏమైంది ఆద్య, ఎవరు కాల్ చేశారు, ఏం జరిగింది, ఎందుకలా ఏడుస్తున్నావని అడుగుతాడు. మహేంద్ర చెప్పింది సంతోష్కి చెప్పగానే సంతోష్ పైకి బాధగా నటిస్తూ అయ్యో అలా ఎలా జరిగింది అని అనుకుంటూనే లోపల వీడి పీర విరగడైపోతుంది అని నేను చేస్తే అవంతికకి కూడా అలా అయింది. ఏంటి అసలు, యాక్సిడెంట్ చేస్తున్నప్పుడు అవంతిక దాంట్లో ఉందో లేదో చూసుకొని చేయమని చెప్పాను కదా అని మనసులోనే అనుకొని సరే పద ఇప్పుడు ఆంటీని తీసుకొని హాస్పిటల్కి వెళ్దామని ఆద్యని పట్టుకొని వెళ్ళాడు. మనసులో అనుకుంటున్నాడు అవంతికకి ఏం కాకూడదు, అసలు నేను చేసిన ప్లాన్ ఏంటి, చెత్త విధవ ప్లాన్ అంతా ఫ్లాప్ చేశాడు. దేవుడా అవంతికకి ఏం కాకూడదు అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు సంతోష్. ఆ తర్వాత 10 నిమిషాలకి ఇంటికి చేరుకున్నారు. సంతోష్ ముందుగానే ఆద్యకి చెప్పాడు.
ఆద్య నువ్వు ఎలాంటి ఏడుపులు అవి మీ మమ్మీ ముందు పెట్టకు, ఎందుకంటే తను టెన్షన్ పడుతుంది, అందుకే తను హాస్పిటల్ వెళ్ళే వరకు కూడా తనకేం చెప్పకు అని అనగానే ఆద్య కూడా ఓకే అంటుంది. ఆ తర్వాత ఆద్య లోపలికి వెళ్ళి అమ్మా ఏం చేస్తున్నావని అనగానే ఏం లేదు తల్లి, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది. ఏం లేదు, ఒక దగ్గరికి వెళ్ళాలి, నువ్వు కూడా రావాలి మాతో పాటు అని అంటుంది. ఎక్కడికి అని అడుగుతుంది మీనాక్షి. అబ్బా అమ్మ చెప్తే కానీ రావా కానీ అనగానే సరే పద అని వాళ్ళతో పాటు మీనాక్షి కూడా వస్తుంది. మీనాక్షిని హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చి కార్ ఆపగానే హాస్పిటల్కి తీసుకొచ్చావు, ఎవరికైనా ఏమైనా అయిందా అని అడిగింది. ఎవరికి ఏం కాలేదు, ఫస్ట్ నువ్వు రామమ్మా అని తీసుకొని వెళ్ళేసరికి అక్కడ మహేంద్ర బయటనే చైర్లో కూర్చోవడం చూసింది మీనాక్షి. అప్పటికే తనకి కంగారు వచ్చేస్తుంది, ఎవరికో ఏమైంది అని. వెంటనే మహేంద్ర దగ్గరికి వెళ్ళి ఏమైందండి, ఎందుకలా ఉన్నారు, ఎవరికేం జరిగింది అని అడుగుతుంటే మహేంద్రకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అది మీనాక్షి బాగా ఏం తగ్గలేదు కానీ నార్మల్గానే అయింది అని అవంతిక ఆర్యకి యాక్సిడెంట్ అయిన విషయం చెప్పింది. వెంటనే స్పృహ కోల్పోయింది మీనాక్షి. దాంతో మళ్ళీ డాక్టర్ని పిలిచి తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మహేంద్ర చాలా అంటే చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. కొడుకు అలా, కోడలు అలా, భార్య ఇలా, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది మహేంద్ర పరిస్థితి. ఇదంతా చూస్తున్న సంతోష్ లోపల చాలా సంతోషిస్తున్నాడు, కానీ అవంతిక పరిస్థితి అలా అవ్వడం తను కూడా చాలా బాధగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే యాక్సిడెంట్ చేసింది అవంతికని తను దక్కించుకోవడం కోసం, కానీ అవంతికకి కూడా అలా జరిగేసరికి తనకి కూడా చాలా బాధగా ఉంది. ఆ తర్వాత డాక్టర్ గారు బయటకు వచ్చి ఆ అమ్మాయికి చెయ్యి కాలు ఫ్రాక్చర్ అయింది, ఒక 6-7 మంత్స్ టైం పడుతుంది ఓకే కావడానికి అని చెప్పేసి అన్నాడు. అలాగే ఆర్య గారికి తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల తన ఇంతకు ముందున్న గతమంతా మర్చిపోతారని చెప్పేసి అంటాడు డాక్టర్. దాంతో వాళ్ళకి అంటే ఎన్ని రోజులు చిన్న పిల్లాడిలాగా బిహేవ్ చేసిన ఆర్య ఇప్పుడు నార్మల్గా అయిపోతాడా అని అనుకున్నాడు మహేంద్ర. అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, కానీ అవంతికకి అలా జరగడమే చాలా బాధగా ఉంది. సో దాంతో ఓకే డాక్టర్ ఎప్పుడు స్పృహలోకి వస్తారు అంటే మేబీ ఈరోజు రేపు పట్టచ్చు అని చెప్పేసి అంటాడు డాక్టర్. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా హాస్పిటల్లోనే బాధపడుతూ 2 రోజులు గడిపేశారు. ఆ తర్వాత ఫస్ట్ అవంతికకి స్పృహ వస్తుంది. దాంతో డాక్టర్ వెళ్ళి చూడొచ్చు అని చెప్పగానే మహేంద్ర సంతోష్ ఫాస్ట్గా వెళ్తారు. అవంతిక దగ్గరికి వెళ్ళగానే తన చేయికి కాలికి తలకి కూడా కొంచెం కొంచెం దెబ్బ తగలడం వల్ల అన్నీ కట్లు ఉన్నాయి. అవంతికని ఆ సిచ్యువేషన్లో చూసిన ఆద్య మహేంద్ర చాలా అంటే చాలా బాధపడ్డారు. వాళ్ళని చూసి నాకేం పర్వాలేదు మావయ్య, ఆర్య గారికి ఎలా ఉంది అని అడిగింది ముందుగానే అవంతిక. అంత ప్రాబ్లం ఏం లేదు తల్లి, ఎప్పుడున్న గతము ఆర్య మర్చిపోతాడంట, తలకి బాగా బలమైన గాయం తగలడం వల్ల అలా జరిగిందని చెప్పేసి డాక్టర్ అన్నారు, కానీ వాడికి స్పృహ వస్తే కానీ తెలీదు అన్నాడు మహేంద్ర. ఆ విషయం వినగానే అవంతిక చాలా అంటే చాలా సంతోషపడింది. ఎన్ని రోజులు మనం దేనికోసం అయితే చూస్తున్నామో అదే జరుగుతుంది మావయ్య అని అవంతిక హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఆద్య మహేంద్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కానీ సంతోష్కి ఎక్కడో కాలుతుంది లోపల. అసలు నేను చెయ్యాలనుకుంది ఏంటి, ఇక్కడ అవుతుంది ఏంటి, వాడు మొత్తానికే లేకుండా పోవాలి అంటే మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి రావడం ఏంటి, అప్పుడు నేనేమైపోవాలి, నా అవంతిక నాకు ఇంకా ఎప్పటికీ దక్కదా, అండ్ అలాగే మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కూడా అని మనసులోని చాలా అంటే చాలా కాలిపోతుంది లోపల. కానీ ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాడు సంతోష్. దాంతో అలాగే 2 నిమిషాలుండి వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడికి కాల్ చేసి ఒరే నేనేం చెప్పాను నువ్వేం చేసావురా నా కొడక, వాడిని లేకుండా చెయ్యాలంటే వాళ్ళని మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి తీసుకొచ్చావు, నీకు పని చెప్పాను చూడు నా బుద్ధి తక్కువ అని వాడిని ఇష్టం వచ్చినట్లు కడిగి పారేశాడు ఫ్రస్ట్రేషన్లో. అక్కడే కూర్చున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని తల గట్టిగా పట్టుకొని కాల్ని ఒక్క తన్ను తన్నాడు గోడకి. అంతే, దాంతో కాలికి దెబ్బ తగలడం వల్ల మళ్ళీ అక్కడే చైర్లో కూలిపడ్డాడు. ఏం చేయాలో అర్థం కాని సిట్యువేషన్లో ఉన్నాడు. తర్వాత ఆ రోజే అవంతికకి స్పృహ వచ్చిన తర్వాత 2 గంటల తర్వాత ఆర్యకి కూడా స్పృహ వస్తుంది. దాంతో అందరూ కూడా చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆర్య నార్మల్ పొజిషన్లోకి వస్తాడా లేదంటే అసలు ఎలా రియాక్ట్ అవుతాడనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. మహేంద్ర మెల్లగా
ఆర్య దగ్గరికి వెళ్ళి, ఆర్ యూ ఓకే అని అడుగుతాడు మహేంద్ర. దాంతో మెల్లగా కళ్ళు తెరిచిన ఆర్య మహేంద్రని చూసి, హా డాడ్, ఐఎమ్ ఓకే. అసలు నాకేం జరిగింది అని అడుగుతాడు. యాక్సిడెంట్ అయిందా నాన్న అని చెప్పేసి అంటాడు మహేంద్ర. అవునా, అమ్మెక్కడ నాన్న అని అడుగుతాడు మెల్లగా. అమ్మని ఇలా జరిగింది అని తెలియగానే స్పృహ తప్పి పడిపోయింది నాన్న. తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది అని అంటాడు మహేంద్ర. నేను అమ్మని చూడాలి అంటాడు ఆర్య. దాంతో మహేంద్ర, నాన్న ఎక్కువగా కదలొద్దు, తలకి దెబ్బ తగిలింది అని మహేంద్ర చాలా నెమ్మదిగా చెప్పాడు. ఆర్య కొద్దిసేపు మాట్లాడకుండా మహేంద్ర వైపు చూస్తూ ఉన్నాడు. తర్వాత ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టుగా ఉంది, కానీ అదేంటో అస్సలు అర్థం కావట్లేదు ఆర్యకి. దాని తర్వాత ఆర్య ప్రేమించిన అమ్మాయి గురించి అడుగుతాడు. మహేంద్ర మాట వినగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇన్ని రోజులు తన కొడుకు గతం మొత్తం మర్చిపోయి చిన్నపిల్లాడిలా ప్రవర్తించిన ఇప్పుడు తనని డాడ్ అని పిలవడం, ఆ అమ్మాయి గురించి అడగడం, తనని గుర్తుపట్టి డాడ్ అని పిలిచినందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా, అవంతిక గుర్తుకు రాకుండా తను ప్రేమించిన అమ్మాయి గుర్తుకొచ్చినందుకు చాలా అంటే చాలా బాధగా అనిపించింది. కానీ తనకి పెళ్ళైన విషయం అవంతిక గురించి ఇవేమీ ఆర్యకిప్పుడు గుర్తుకు లేదా? కానీ ఈ విషయం ఎలా చెప్పాలి? ఒకవేళ చెప్పిన అవంతికని తన జీవితంలోకి ఒప్పుకుంటాడా లేదా? అసలేం జరుగుతుందని ఇది కూడా తనకస్సలు అర్థం కావట్లేదు. అదేంటి నాన్న తనెందుకు రాలేదు అని అడుగుతాడు ఆర్య. అదంతా నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని మహేంద్ర మాట్లాడుతుండగానే ఇంతలోనే మీనాక్షి డోర్ దగ్గర నిల్చొని కన్నీళ్లు తుడుచుకుంటూ లోపలికొస్తూ కనిపించింది. ఆర్య ఆమెని చూసి కాసేపు అలాగే చూశాడు. అమ్మా అని ఆర్య పిలవగానే ఆ ఒక్క మాటతో మీనాక్షి కళ్ళల్లో ఎన్ని రోజులు తాగిన కన్నీళ్ళు అస్సలు ఆగలేదు. వెంటనే ఆర్య దగ్గరికి వెళ్ళి అతని తలని జాగ్రత్తగా తడుముతూ, ఏం కాలేదు కదా నాన్న, నువ్వు మమ్మల్ని ఎంత భయపెట్టావో తెలుసా, నీ గురించి ఎంత బాధపడ్డామో తెలుసా అని చాలా ఏడుస్తూ చెప్పింది. ఆమె చేతిని పట్టుకొని సారీ అమ్మా, మీనాక్షిని పట్టుకొని తను కూడా బాధపడుతూ ఉంటాడు. అక్కడే నిల్చున్నది కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ. అక్కడే ఆద్య కూడా ఆర్య వైపు చూస్తుంది. ఆద్యని చూసి ఆద్య ఇలా రా అని పిలవగానే ఆద్య వస్తుంది. పక్కనే ఉన్న సంతోష్ని చూడగానే హాయ్ సంతోష్ అన్నాడు. ఎందుకంటే సంతోష్ ఆర్యకి తెలుసు ఆద్య క్లాస్మేట్ అని. దాంతో మహేంద్ర చెప్తాడు ఆద్యకి పెళ్ళైపోయింది అని. మహేంద్ర చెప్పగానే ఆర్య చాలా షాక్ అవుతాడు. అసలు తనకి ఎప్పుడు యాక్సిడెంట్ జరిగింది, ఎన్ని రోజులు అవుతుందో కూడా అర్థం కాలేదు. కానీ అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిగ్గా అడిగి తెలుసుకోవాలని అనుకుంటాడు. ఆద్యని చూసి ఎవరు అబ్బాయి అని అడగగానే ఆద్య సంతోష్ని చూపిస్తుంది. ఓ సూపర్, సంతోష్ని పెళ్లి చేసుకున్నావా, కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ అని చెప్తాడు. థ్యాంక్స్ అని చెప్తాడు సంతోష్. ఆర్య దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది నాన్న నీకు, అన్నీ గుర్తున్నాయి కదా అని అడిగితే, నాకు అన్నీ గుర్తే ఉన్నాయమ్మా, నాకేం జరిగిందని గుర్తుండకపోవడానికి అని అంటాడు ఆర్య. మహేంద్ర ఇందాక ఆర్య అడిగిన విషయం గురించి మీనాక్షికి చెప్పగానే ఒక్కసారిగా మీనాక్షి ఊహించలేదు అలా అడుగుతాడు అని. అంటే ఇప్పుడు ఆర్య జీవితంలో అవంతిక లేదా? అవంతిక గురించి ఆర్యకి అసలేం తెలీదు, అన్నీ మర్చిపోయాడు, పాత ఆర్యలాగా మారిపోయాడు అని అనుకుంది మీనాక్షి కూడా. ఇప్పుడు ఆర్య అవంతికని గుర్తుపట్టలేడు అని తెలిస్తే అవంతిక ఎంత బాధపడుతుంది? తనే సర్వస్వం, తనే ప్రాణమని బ్రతుకుతున్న అవంతిక ఇప్పుడు తనని ఎవరు అని అడిగితే తన ప్రాణం ఎంత విలవిల్లాడిపోతుంది అని మీనాక్షి బాధపడుతూ ఉంది. ఎలాగైనా ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని వివరంగా చెప్పాలని అనుకుంది. కానీ ఇప్పుడు అవంతిక వస్తే తనకి నేనేమని చెప్పాలి? ఆర్య గారిని నేను చూడాలి, తనతో మాట్లాడాలి అంటే అప్పుడు ఆర్య వచ్చి ఎవరు నువ్వు అని అంటే తను తట్టుకుంటుందా అని అనుకుంటూ ఉంటుంది మనసులో మీనాక్షి. మీనాక్షి మనసులో ఆలోచనలు ఆగడం లేదు. ఆర్యకి గతం మొత్తం గుర్తొచ్చిందని అనుకున్న క్షణంలోనే అతను అవంతిక గురించి ఒక్క మాట కూడా అడగకపోవడం ఆమెని మరింత కలవరపెట్టింది. ఇన్ని రోజులు ఆర్యకి ప్రపంచం అంటే అవంతికే. తనని వదిలి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. ఇప్పుడు తనని చూసి ఎవరో అన్నట్టుగా చూస్తే అవంతిక తట్టుకోగలనా అని మీనాక్షి మనసులోని బాధపడింది. అంతలో ఆర్య మెల్లగా మంచం మీద నుంచి లేవడానికి ప్రయత్నించాడు. అమ్మ మనం ఎప్పుడు ఇంటికి వెళ్తామని అడిగాడు. డాక్టర్ చెప్పిన తర్వాత వెళ్దాం నాన్న, నువ్వు ఇప్పుడు ఎక్కువగా కదలకూడదు అని మీనాక్షి అతని భుజంపై చేయి వేసింది. సరే అమ్మా. అంతలో బయట నుంచి నర్స్ వచ్చి పేషెంట్కి ఎక్కువ మాట్లాడి
మాట్లాడించడం మంచిది కాదు, అందరూ కొద్దిసేపు బయట ఉండండి అని చెప్పింది. మహేంద్ర అందరినీ బయటికి తీసుకెళ్లాడు. కారిడార్లోకి వచ్చిన వెంటనే మీనాక్షి మహేంద్ర వైపు తిరిగి, ఏం చేద్దామండి, అవంతికకి ఎలా చెప్పాలి అని కన్నీళ్లతో అడిగింది. నాకు అదే అర్థం కావడం లేదు మీనాక్షి. ఆర్యకి గతం గుర్తొచ్చిందనుకొని సంతోషించాం, కానీ ఇప్పుడు చూస్తుంటే అతని జ్ఞాపకాల్లో అవంతిక లేదు. పైగా తను ప్రేమించిన అమ్మాయి గురించి అడుగుతున్నాడు. అయితే అవంతిక పరిస్థితి ఏంటి? తని 2 సంవత్సరాలు ఆర్య కోసమే బ్రతికింది. తనని చూసుకోవడానికి తన జీవితాన్ని మార్చుకుంది. ఇప్పుడు ఆర్య తనని గుర్తుపట్టకపోతే? మీనాక్షి మాట మధ్యలోనే ఆగిపోయింది. మహేంద్ర ఆమె భుజంపై చేయి వేసి, ముందు అవంతికకి ఏం చెప్పొద్దు. డాక్టర్ కూడా జ్ఞాపకాలు పూర్తిగా ఎలా ఉన్నాయో ఇప్పుడే చెప్పలేమన్నాడు. కొంతకాలం తర్వాత ఏదైనా గుర్తొచ్చే అవకాశం ఉంది. కానీ తను ఇక్కడికొచ్చి ఆర్యని చూడాలని అడిగితే మహేంద్ర కూడా ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. అదే సమయంలో సంతోష్ కొద్ది దూరంలో నిలబడి వాళ్ళ మాటలన్నీ గమనిస్తున్నాడు. అతని మనసులో మాత్రం మరో ఆలోచన మొదలైంది. అంటే ఆర్యకి అవంతిక గుర్తుకు లేదా? అతని పెదవులపై తెలియకుండానే చిన్న చిరునవ్వు వచ్చింది. ఇది నా అదృష్టమా, లేక దేవుడు నాకిచ్చిన అవకాశం. కానీ వెంటనే తన ముఖాన్ని మార్చుకున్నాడు. అంకుల్, డాక్టర్ ఏమన్నారు? ఆర్యకి త్వరగా డిశ్చార్జ్ చేస్తారా అని అమాయకంగా అడిగాడు మహేంద్ర. మరికొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతారట అన్నాడు. అది మంచిదే అంకుల్. పూర్తిగా కోలుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్లడం మంచిది అని సంతోష్ చెప్పాడు. అతని మాటలు చాలా సహజంగా ఉన్నాయి, కానీ లోపల మాత్రం ఇక అవంతికకి ఆర్య అవసరం ఉండదు. ఆర్యకి కూడా అవంతిక ఎవరో తెలియదు. ఇంతకంటే మంచి అవకాశం నాకు ఇంకెప్పుడు వస్తుంది అని అనుకుంటున్నాడు. అంతలో ఆర్య మళ్ళీ మీనాక్షిని పిలిచాడు. అమ్మా. మీనాక్షి వెంటనే లోపలికి వెళ్ళింది. ఏంటి నాన్న? ఆర్య ఆమె వైపు చూస్తూ, తనెందుకు రాలేదమ్మా? నాకు యాక్సిడెంట్ జరిగింది అని తెలిసి కూడా అని అడుగుతాడు. ఆర్య, అవన్నీ ఆలోచించకు అని చెప్పాను కదా, ఇంటికి వెళ్ళగానే అన్ని వివరంగా చెప్తాను అంది మీనాక్షి. మరి మీనాక్షి తన గతం గురించి చెప్పిన తర్వాత, గతంలో అవంతికతో తన పెళ్ళి జరిగింది అని చెప్పిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతాడు? అవంతికని యాక్సెప్ట్ చేస్తాడా లేదా? తను ప్రేమించిన అమ్మాయి తనని అలా వదిలేసి వెళ్ళిపోయిందని తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడు? ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.